వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా రోజుల నుంచి మనము పై నెట్వర్క్ గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. రీసెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు చెప్దామని అనుకుంటున్నా కానీ ఈ వీడియో చేయడానికి టైం కుదరక అలా లేట్ అయిపోతుంది. అయితే కొంచెం మామూలుగా ఏం జరిగింది ఏంటనేది కొంచెం డిస్కస్ చేద్దాం వీడియోలో. ఇంక ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి కంటెంట్ కూడా మీకు రీచ్ అవుతుంది. అయితే చాలా మనము ఈగర్గా వెయిట్ చేసాము కన్సెన్సస్ గురించి. తనకైతే కాయిన్ డెస్క్లో కాయిన్ బేస్ వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరగడం చూసాము. అయితే సారు ఏ రిలేటెడ్ అంతా మాట్లాడారు అనేది కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, దానికి దీంతో వెబ్3 ఏఐ దీంతో లింక్ ఏంటనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏదైనా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఓపెన్ అవ్వడం లేదు. అంటే వెనకాల బ్యాకప్లో ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది మనకు తెలియదు కదా. మనం సింపుల్గా అనుకున్నంత ఈజీ కాదు కదా. సో ఇది స్టార్టింగ్లో చెప్పారు ప్రాజెక్ట్ గురించి. ఏది కూడా ఏదైనా ఓపెన్ అయినది ఉండదు. ఎప్పుడో స్టార్ట్ అయినప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్డ్గా అనేది జనాలతో నిర్ణయించబడే వాల్యూ తప్ప ఏదో మనము అంత పెరుగుతుంది ఎంత పెరుగుతుంది అని కాకుండా ఈ ట్రేడింగ్ కాయిన్ కాదు స్టేబుల్ కాయిన్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగానే కంటిన్యూ అవుతుంది. దీని వాల్యూ అనేది మనం నిర్ణయించేదే తప్ప ఫౌండర్స్ నిర్ణయించేది కాదని ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. దాని గురించి అందుకనే ఎక్కువ డిస్కస్ చేయట్లేదు సార్ కూడా. సో ఇప్పుడు ఏంటంటే పై నెట్వర్క్ వెంచర్స్ స్టార్టప్లో ఇంచుమించుగా $100 మిలియన్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. $100 మిలియన్ అంటే ఇంచుమించుగా 850 నుంచి 900 కోట్ల మధ్యలోనే దగ్గర. సో చాలా పెద్ద అమౌంట్ కదా. అయితే దీని గురించి మామూలుగా ఈ వెంచర్ గురించి అంతా కూడా ఇంకా సెపరేట్ వీడియో చేస్తాను. ఇందులో మామూలుగా ఏదో చాలా రోజులు అయింది వీడియో దీని గురించి ఏం జరుగుతుంది ఏంటన్నది డిస్కస్ చేయడం కోసం వీడియో చేయడం జరుగుతుంది తప్ప ఇందులో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి పైకాయిన్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. ఇంకా చాలామంది కేవైసీలు చేసుకోవట్లేదు. కేవైసీలు చేసుకోండి. పై నెట్వర్క్ ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పై నెట్వర్క్ రీసెంట్ చేసుకొని మైనింగ్ చేసుకోండి. కనీసం ఒక 100 కాయిన్లు అయినా ఎర్న్ చేసి పెట్టుకోవడం అని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. 1000 కాయిన్లు అయితే ఎక్సలెంట్. 100 కాయిన్లు అయినా మినిమం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన అవకాశం ఉంది. మీ దగ్గర సర్కిల్ ఉంటే కనుక సర్కిల్ని కూడా రెఫరల్ చేసుకొని మీరు మైనింగ్ చేసుకోవచ్చు. ఒక 150 కాయిన్లు 150 మందిని మీరు రెఫర్ చేయగలిగితే గంటకు కాయిన్ వస్తుంది. అంటే రోజు 24 కాయిన్లు అంటే నెలలో 720 కాయిన్లు అయిపోతున్నాయి. 150 మంది నుంచి 200 మందిని మీరు రెఫరల్ చేసుకొని మైనింగ్ చేసుకోగలిగితే. సో చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. అంతా మన మెంటాలిటీస్ అంతా కూడా ఈరోజు చేస్తే ఈవినింగ్ డబ్బులు వచ్చేయాలనే ఆలోచనతోనే ఉంటాం కాబట్టి అందుకే మనం ఎదగలేము. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి. ఏ రోజు కూడా ఎవరో కూడా ఓవర్ నైట్ కోటేశ్వర్లు అనేది కావడం జరగదు. అది ఫెయిల్ అయిపోద్ది. సో అదనమాట. చూడండి, ప్రపంచం అంతా పై నెట్వర్క్ చుట్టూ జరుగుతుందనేది గ్లోబ్ కనిపిస్తుంది. గ్లోబ్లో చూడండి, ప్రతి కంపెనీస్ ఆల్మోస్ట్ లైన్ కట్టున్నాయి. ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడు మనకి అఫీషియల్గా దీంతో డీల్ చేద్దామనే ఉద్దేశంతో. సో అదనమాట. ఈరోజు మహావృక్షాలన్నీ కూడా ఒకప్పుడు చిన్న ప్లాంట్సే. సో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు, అందరూ తెలిసిన విషయమే. సో 7వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. ఎప్పుడెప్పుడైనా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. సో మనకి ఈ ఎక్స్చేంజ్ల్లో దిగిపోయిన OKXలో దిగిపోయింది కాయిన్ అంతా కూడా ఆల్మోస్ట్ 250 మిలియన్స్ కాయిన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 30 మిలియన్స్ కాయిన్స్కు వచ్చేసాయి. ఎందుకనంటే అంతా కూడా అందులో సెల్ చేసుకొని మళ్ళీ సెల్ చేసుకోవడమో లేదనుకుంటే మళ్ళీ పై అకౌంట్కి బ్యాక్ రావడమో కాయిన్స్ ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎనీ టైం మీరు ఫ్రీజ్ అయిపోవచ్చు అకౌంట్. చెప్పలేము. ఎక్స్చేంజ్లో ఉంచుకొని మీరు పెట్టుకున్నా కూడా చెప్పలేము. ఎక్స్చేంజ్ అనేవి ఫ్రీజ్ అయిపోతే ఏం చేయలేం కదా. ఎందుకంటే అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు.
ఎక్స్చేంజ్లో మనం కొనుక్కొని అమ్ముకుని ట్రేడింగ్ చేసుకున్నారు, ఒక ట్రేడింగ్ చేసుకున్నారు కాబట్టి పర్వాలేదు. కొనుక్కొని అందులో పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు ఫ్రీజ్ అయిపోతే అకౌంట్లో మీరు పెట్టిన అమౌంట్లు డెడ్ అయిపోవచ్చు. అందుకని అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పై అకౌంట్ల ద్వారానే మనం ట్రీట్ చేసుకోవాలి తప్ప వస్తుంది కదా తక్కువ రేటుగా అని చెప్పేసి అందరూ కొని పెట్టుకుంటే రేపు పొద్దున్న చెప్పలేం, ఛాన్సెస్ తక్కువ. సో మైనింగ్ చేసుకోండి. మన కాయిన్స్ అనేది పై అకౌంట్లోనే పెట్టుకోవాలన్నదే మనకి అది చాలా ఇంపార్టెంట్ విషయము. చూడండి, ఈ కన్సెన్సన్ గురించి అని చెప్పేసి $0.7 ఉన్న డాలర్ వాల్యూ ఆల్మోస్ట్ $1 దాటిపోయింది. సో ఈ విధంగా చూడండి 24 గంటలను ఆ విధంగా వాల్యూ అనేది అయితే పెరిగింది. చాలామంది ట్రేడర్స్ అయితే బెనిఫిట్ అయ్యారు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు. సో అదనమాట. కాయిన్స్ అయితే మీరు రిఫరల్ చేసుకుని ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన పై నెట్వర్క్ గురించి ప్రీవియస్ వీడియోస్లో బాగా చెప్పడం జరిగింది, జీసీబీ గురించి అంతా కూడా. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ మనీ ఎక్స్పోలో అంతా ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా చూసి దాని గురించి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో అదనమాట. ప్రాజెక్ట్ గురించి అయితే మంచి వాల్యూస్తో వస్తుంది ప్రాజెక్టు, అండ్ డీసెంట్రలైజేషన్ యాప్స్తో వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఇంకా కొత్తగా స్టార్ట్ అయిన కూడా మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇమీడియట్గా. ఎక్కువ మంది మీరు రెఫర్ చేసుకుని మైనింగ్ చేసుకుంటే కూడా ఇంచుమించుగా ఒక 500-1000 మంది జనాలు ఈరోజు మీరు చేసుకున్నా సరే రోజు 200-300 కాయిన్లు సంపాదిస్తున్నారు. అంటే ఈరోజు వాల్యూ అన్అఫిషియల్ వాల్యూతో మీరు కంపేర్ చేసుకోండి ఎంత వాల్యూ వస్తుందో. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంకా టెలిగ్రామ్లో కొన్ని కాయిన్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కూడా చేసుకోండి టెలిగ్రామ్లో. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఉంటుంది మనీ ఎక్స్పో, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మనీ ఎక్స్పో. తర్వాత ఇంకా మీకు ఇన్స్టాలో కూడా పెడతాను ఒక్కొక్కసారి పోస్టులు, అవి కూడా చూడండి. సత్యేశ్వర్లో ఉంటుంది, ఫేస్బుక్లో కూడా సత్యేశ్వర్లో ఉంటుంది. సో మన కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.